year inter solid state chemistry, solid state. The topic is defects in solids. Defects in solids, that means సాలిడ్ క్రిస్టల్ లాటిస్ తీసుకుంటే క్రిస్టల్ లాటిస్లో ఏదైనా రీజన్ కావచ్చు, అందులో ఉన్న ఒక యాటమ్ కానీ మాలిక్యూల్స్ కానీ లాస్ అయితే, సో ఆ యాటమ్ కానీ మాలిక్యూల్ అంటే కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి వేరే సైట్స్లోకి వెళ్ళినా లేదా లాస్ అయినా దాన్ని మనం డిఫెక్ట్స్ అంటాము. సో డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్ 3 types. First one, stoichiometric defect, Frenkel defect and Schottky defect. Stoichiometric defect, that means chemical balance అనేది ఈక్వల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద అంటే కెమికల్ బ్యాలెన్సింగ్ ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ ద స్టాయికియోమెట్రిక్ అంటాము. అందులో ఇక్కడ సాలిడ్స్ తీసుకుంటే ఈ సాలిడ్స్లో కాన్స్టెంట్ పార్టికల్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ తీసుకుంటే అవి లాస్ అయినప్పుడు లేదా వాటి యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది లాస్ అయినప్పుడు. అదే సేమ్ అలాగే ఉన్నప్పుడు వేరే సైట్లోకి వెళ్తుంది, అలాగే వెళ్ళినప్పుడు డెన్సిటీ అనేది చేంజెస్ జరగదు. సో స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్ అనేది 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్లో 3 types. ఫస్ట్ వన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్, సెకండ్ వన్ ఫ్రెంకెల్ డిఫెక్ట్, థర్డ్ వన్ షార్ట్కీ డిఫెక్ట్. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఫస్ట్ వన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్ డిఫెక్ట్, దట్ మీన్స్ పాయింట్ డిఫెక్ట్ అంటే మనం తీసుకునే యూనిట్ సెల్లో క్రిస్టల్ లాటిస్లో యూనిట్ సెల్స్ ఉంటాయి. యూనిట్ సెల్లో మనం రెగ్యులర్ అరేంజ్మెంట్తో సాలిడ్స్ అనేటివి అరేంజ్మెంట్ ఉంటుంది. అందులో ఒక యాటమ్ కానీ ఒక మాలిక్యూల్ కానీ ఒక అయాన్ కానీ లాస్ అయితే దట్ ఈస్ అ డిఫెక్ట్ అంటాము. సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్ డిఫెక్ట్ అంటే ఒక యాటము ఒక అయాన్ లాస్ అవ్వడాన్ని పాయింట్ డిఫెక్ట్ అంటారు. ద రేషియో ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, దట్ మీన్స్ అయానిక్ సాలిడ్స్ తీసుకుంటే అయానిక్ సాలిడ్స్లో ప్లస్ మైనస్. క్రిస్టల్ లాటిస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ మైనస్ అంటే ఒక క్యాటయాన్ ఒక యానియన్. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఇన్ లాంగ్ రేంజ్ వరకు కూడా రెగ్యులర్ అరేంజ్మెంట్తో ఒక డిసిప్లైన్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అ క్రిస్టల్ లాటిస్. ఈ క్రిస్టల్ లాటిస్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేటివి లాస్ అవుతాయి. సో దట్ ఈస్ ద లాస్ అయినప్పుడు అక్కడ ఒక డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ డిఫెక్ట్. అండ్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ఎ సాలిడ్స్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. సో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వదు, కానీ అక్కడ యాటమ్స్ మాలిక్యూల్స్ అనేటివి లాస్ అవుతాయి. లాస్ అవ్వడం వల్ల స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దట్ ఈస్ ద స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటారు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇంట్రాన్సిక్ ఆర్ థెర్మోడైనమిక్ డిఫెక్ట్స్. థెర్మోడైనమిక్ డిఫెక్ట్స్ అంటే ఇక్కడ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం, వాట్ ఎవర్ రీజన్. సో మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం ఏదైనా చేయని అక్కడ స్ట్రక్చర్ అనేది డిఫెక్ట్ అవుతుంది, అంటే చేంజెస్ జరుగుతుంది. అలా చేంజెస్ జరగడాన్ని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అంటారు. దీస్ ఆర్ 2 types. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అనేటివి 2 types. ఫస్ట్ వన్ వ్యాకెన్సీ డిఫెక్ట్, సెకండ్ వన్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. వాట్ ఈస్ ద మీన్ బై వ్యాకెన్సీ డిఫెక్ట్? దట్ మీన్స్ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది సాలిడ్స్లో. కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటివి రెగ్యులర్ అరేంజ్మెంట్తో అరేంజ్మెంట్ ఉంటుంది. అందులో ఒక యాటమ్ కానీ ఒక సైట్ అంటే ఒక సైట్ అనేది, దట్ మీన్స్ ఒక యాటమ్ కానీ ఒక అయాన్ కానీ ఒక మాలిక్యూల్ అనేది లాస్ అయిపోతుంది. సో అది ఎటైనా వెళ్ళని లాస్ అయ్యి అక్కడ హోల్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ గ్యాప్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద వ్యాకెన్సీ డిఫెక్ట్. దాన్ని వ్యాకెంట్ అంటారు. దట్ ఈస్ ద వ్యాకెన్సీ డిఫెక్ట్. సెకండ్ వన్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటే మనం రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ అంటే ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ ఇన్ అయానిక్ సాలిడ్స్ తీసుకుంటే క్యాటయాన్ యానియాన్ అనేది లాంగ్ రేంజ్ వరకు కూడా ఇవి అయాన్స్ అనేటివి ఉంటుంది. అందులో ఒక ప్లస్ కానీ ఒక మైనస్ కానీ లాస్ అయిపోయి వేరే ఇంటర్స్టిషియల్గా అంటే వేరే సైడ్స్లో జాయిన్ అయితే దాన్ని ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటాము. సపోజ్ ఇక్కడ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ లో 2 types, వ్యాకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. ఫస్ట్ వ్యాకెన్సీ డిఫెక్ట్ తీసుకుంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఒక యాటమ్ రెగ్యులర్ అరేంజ్మెంట్తో యాటమ్స్ అనేటివి అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా తీసుకుంటే ప్లస్ మైనస్ అండ్ ఇక్కడ మైనస్ దట్ ఈస్ అ క్యాటయాన్ యానియాన్. దీన్ని డిసిప్లైన్ ఆర్డర్ అంటాము, డిసిప్లైన్ అరేంజ్మెంట్ అంటాము. ఇలా అరేంజ్మెంట్ ఉన్నప్పుడు ఇందులో
ఒక సైట్ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. ఈ ప్లస్ అనేది దట్ ఈస్ అ క్యాటయాన్ అనేది లాస్ అవుతుంది. లాస్ అయిపోయి ఇక్కడ ఒక వ్యాకెంట్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వ్యాకెంట్ సైట్నే మనం ఈ డిఫెక్ట్నే వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటారు. సో డిఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఆ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి మనకు అక్కడ ఒక సైట్ అనేది లాస్ అవుతుంది. అలా లాస్ అవ్వడాన్ని డిఫెక్ట్ అంటారు. సో అయానిక్ సాలిడ్స్లో సమ్ ఆఫ్ ద లాటిస్ సైట్స్ దట్ మీన్స్ ఇక్కడ ఒక లాటిస్ సైట్ అనేది వ్యాకెంట్గా ఉంది. దీన్నే వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటాము. సో వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటే అయానిక్ సాలిడ్స్ తీసుకుంటాము. అయానిక్ సాలిడ్స్లో ప్లస్ మైనస్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. దీన్ని క్రిస్టల్ లాటిస్ అంటాము. ఈ క్రిస్టల్ లాటిస్లో సాలిడ్స్లో సమ్ ఆఫ్ ద లాటిస్ సైడ్స్ అంటే క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఏదైనా సరే లాస్ అయ్యి అక్కడ ఒక వ్యాకెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వ్యాకెంట్నే వ్యాకెన్సీ మిస్సింగ్ ఆఫ్ యాటమ్. అండ్ యాటమ్ తీసుకుంటే యాటమ్స్, అయాన్స్ తీసుకుంటే అయాన్స్, అండ్ మాలిక్యూల్స్ తీసుకుంటే మాలిక్యూల్స్ ఏవైనా సరే అక్కడ ఒక వ్యాకెంట్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటాము. So next one, interstitial defect. What is the mean by interstitial defect? When some of the constant particles or atoms occupy the interstitial sites in lattice. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే దట్ ఈస్ ఇది క్యాటయాన్ అనుకుంటాము, ఇది యానయాన్. క్యాటయాన్ యానయాన్ సైజ్ డిఫరెన్సెస్ అనేది రేర్లీ అంటే సైజ్ డిఫరెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాటయాన్స్ అనేటివి చిన్నగాను, యానయాన్స్ అనేటివి ఎక్కువగా బిగ్ సైజ్తో ఉన్నాయి. సో ఇందులో చూస్తే క్యాటయాన్ యానయాన్ ఇలా రెగ్యులర్ అరేంజ్మెంట్తో ఉంటుంది క్రిస్టల్ లాటిస్లో. అలా ఉన్నప్పుడు ఒక బ్లూ పార్ట్ దట్ ఈజ్ అ క్యాటయాన్ అనేది లాస్ అవుతుంది. ఈ రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది డిస్టర్బ్ అయ్యి అక్కడ ఒక వ్యాకెంట్ సైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వ్యాకెంట్ సైట్ ఫామ్ అయిపోయి వేరే ఇంటర్స్టిషియల్గా అంటే ఇక్కడ రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఏదో ఒక చిన్న స్పేస్లో ఆక్యుపై చేస్తుంది ఈ లాస్ అయిన యాటమ్. దట్ ఈజ్ అంటే క్రిస్టల్ లాటిస్లో ఇంకా బయటికి వ్యాకెంట్ సైట్లో ఏమవుతుంది, లాస్ అయిపోతుంది, అది యాటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అదే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్లో రిమూవ్ అవ్వదు, అందులోనే ఆ సాలిడ్ స్ట్రక్చర్లోనే ఏదో ఒక దగ్గర ఏదో ఒక స్పేస్లో జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయితే దాన్ని ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటారు. వెన్ సమ్ ఆఫ్ ద కాన్స్టెంట్ పార్టికల్స్ ఆర్ యాటమ్స్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ సైట్స్ ఇన్ లాటిస్. దిస్ ఈజ్ ద లాటిస్, క్రిస్టల్ లాటిస్ అంటాము. ఈ క్రిస్టల్ లాటిస్లో ప్లస్ మైనస్ రెగ్యులర్ అరేంజ్మెంట్తో ఉంటుంది. ఈ రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఒక యాటము, ఒక మాలిక్యూలు ఆర్ అయాన్, దీస్ ఆర్ కాన్స్టెంట్ పార్టికల్స్ అంటాము. ఈ పార్టికల్స్ అనేటివి లాస్ అయిపోయి ఏదో ఒక సైట్లో అక్కడే ఆ సాలిడ్ స్ట్రక్చర్లోనే ఏదో ఒక సైట్లో ఒక చిన్న స్పేస్ని తీసుకొని అక్కడ జాయిన్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటాము. సో వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటే యాటమ్స్ అనేటివి లాస్ అయిపోయి రిమూవ్ అయిపోతుంది. అదే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్లో ఆ సాలిడ్ స్ట్రక్చర్లో ఒక దగ్గర వ్యాకెంట్ సైట్ ఫామ్ అవుతుంది, అది రిమూవ్ అయిపోయి వేరే దగ్గర అది జాయిన్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. ద డెన్సిటీ ఈజ్ రిమైన్స్ సేమ్. ఇట్ అకర్స్ ఇన్ నాన్ అయానిక్ సాలిడ్స్ తీసుకుంటే ఎక్కువగా ఇక్కడ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అనేది చూస్తాము. అండ్ ఇక్కడ డెన్సిటీ అనేది ఇక్కడ రిమూవ్ అవ్వట్లేదు, ఆ రిమూవ్ అయిన యాటమ్ అనేది వేరేగా జాయిన్ అవుతుంది కాబట్టి ఆ సాలిడ్ స్ట్రక్చర్లోని జాయిన్ అవుతుంది కాబట్టి డెన్సిటీ అనేది రిమైన్ సేమ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అండ్ వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటే ఏమో యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ లాస్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది ఆ స్ట్రక్చర్ నుండి. అదే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటే లాస్ అయిన యాటమ్ కానీ మాలిక్యూల్ కానీ అక్కడే ఆ స్ట్రక్చర్లోనే ఏదో ఒక దగ్గర జాయిన్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అండ్ వ్యాకెన్సీ డిఫెక్ట్. The next topic is a Frenkel defect. Frenkel defect తీసుకుంటే the defect arises due to dislocation of a cation from its original lattice point and occupy an interstitial site are called Frenkel defect. Suppose the defect అంటే మీనింగ్ ఏంటి, అసలు యాటమ్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ
డిస్లొకేట్ ఆర్ రిమూవ్ అయిపోవడాన్ని డిఫెక్ట్ అంటాము. అదే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే డిస్లొకేషన్, అంటే ఇంటర్స్టీషియల్గా జాయిన్ అవుతుంది. సో సపోజ్ ఒక ప్లస్ ఛార్జ్ లేదా ఒక మైనస్ ఛార్జ్, దట్ మీన్స్ క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఒక సైట్ నుంచి రిమూవ్ అయిపోయి డిస్లొకేట్, దట్ మీన్స్ వేరే చిన్న స్పేస్లో అది జాయిన్ అవుతుంది. దట్ ఈజ్ అ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ద డిఫెక్ట్ అరైజెస్ డ్యూ టు డిస్లొకేషన్ ఆఫ్ cation from its original lattice point and occupy an interstitial site are called Frenkel defect. It is a common in ionic compounds. Ionic compounds అంటే cations anions రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. లో కోఆర్డినేషన్ నంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యాటమ్ సరౌండింగ్ అయాన్స్ అనేటివి 4, ఎన్ని యాటమ్స్తో సరౌండింగ్ ఆటమ్స్తో అరేంజ్మెంట్ ఉంటుందో దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ 4 అంటే ఒక యాటమ్ అనేది 4 యాటమ్స్ అనేటివి సరౌండింగ్గా ఉంటాయి. అండ్ 6 కోఆర్డినేషన్ నంబర్ అంటే ఒక యాటమ్ అనేది 6 యాటమ్స్గా సరౌండింగ్ నీరర్గా యాటమ్స్ అనేటివి అరేంజ్మెంట్ ఉంటుంది. సపోజ్ 4, దట్ ఈస్ ద క్యాటయాన్ అనుకోండి. యానయాన్ 4 యాటమ్స్ అనేటివి గా అరేంజ్మెంట్ ఉంటుంది. అదే 6 అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే 6 యాటమ్స్ అనేటివి యాటమ్స్కి నీరర్గా అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ 6. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ 4 ఆర్ 6 అంటే లో కోఆర్డినేషన్ నెంబర్ ఉంటే అందులో మాత్రమే మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ని చూడొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ క్యాటయాన్ యానయాన్ సైజ్ తీసుకుంటే ఇక్కడ క్యాటయాన్ అనేది డిస్లొకేట్, అంటే యానయాన్ తీసుకుందాము. యానయాన్ సైజ్తో పోలిస్తే క్యాటయాన్ anion size తో anion that means minus charge, cation that means plus charge. anion size అనేది చాలా ఎక్కువగా ఉంటే cation తో పోలిస్తే అప్పుడు అది డిస్లొకేట్ అయిపోయి మరి అక్కడే జాయిన్ అవుతుంది. లేదంటే అక్కడ స్టాయికియోమెట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి మైనస్ ఛార్జ్ ఆర్ ప్లస్ ఛార్జ్ అనేది cation అనేది లాస్ అయిపోయి అక్కడే ఇంటర్స్టిషియల్గా జాయిన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్టాయికియోమెట్రిక్గా అక్కడ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో దట్స్ వై ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనేది కోఆర్డినేషన్ నంబర్ లో కోఆర్డినేషన్ నంబర్ దగ్గర మాత్రమే ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్ని చూడొచ్చు. లో కోఆర్డినేషన్ నంబర్ అంటే ఇక్కడ క్యాటయాన్ సైజ్ ఉందనుకోండి, యానయాన్ సైజ్ బిగ్గా ఉంది. సో కోఆర్డినేషన్ నంబర్ లోయర్గా ఉందంటే బిగ్గా ఉంటే యానయాన్స్ అనేటివి చాలా తక్కువగా ఆక్యుపై చేస్తాయి. దట్స్ వై లో కోఆర్డినేషన్ నంబర్ దగ్గర ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనేది చూడొచ్చు. అండ్ ద డెన్సిటీ డస్ నాట్ చేంజెస్. ఇక్కడ ఏమవుతుంది, ఫ్రెంకెల్ డిఫెక్ట్లో లాస్ అయిన క్యాటయాన్ అనేది ఇంటర్స్టిషియల్గా, దట్ మీన్స్ వేరే ఆ స్ట్రక్చర్లోనే అనదర్ స్పేస్ దగ్గర అది జాయిన్ అవుతుంది. సో డెన్సిటీ అనేది టోటల్ స్ట్రక్చర్ పరంగా చూస్తే చేంజెస్ జరగదు. సో ద డెన్సిటీ డస్ నాట్ చేంజెస్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సిల్వర్ బ్రోమైడ్, solids like silver bromide, silver chloride, zinc sulfide can exhibit Frenkel defect. డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ తీసుకుంటాము. ఇది Na ప్లస్ అయాన్స్ దట్ ఈస్ అ క్యాటయాన్స్, Cl మైనస్ అయాన్స్ దట్ ఈస్ అ యానయాన్స్. ఒక ప్లస్ ఛార్జ్, ఒక మైనస్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్, మైనస్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్, మైనస్ ఛార్జ్, ప్లస్ మైనస్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఇన్ దిస్ క్రిస్టల్ లాటిస్. ఈ క్రిస్టల్ లాటిస్లో రెగ్యులర్ అరేంజ్మెంట్తో సాలిడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇక్కడ ఇది Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, ఇక్కడ Na ప్లస్ ఉండాలి. ఈ Na ప్లస్ అనేది డిస్లొకేటెడ్ ఇన్ ఇంటర్స్టిషియల్ జాయినింగ్ ఇన్ దిస్ స్ట్రక్చర్. చూస్తే Na ప్లస్ అయాన్ అనేది డిస్లొకేట్ అయిపోయి వేరే దగ్గర జాయిన్ అయింది, వేరే స్పేస్ దగ్గర జాయిన్ అయింది. అంటే Na ప్లస్ సైజ్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏ చిన్న స్పేస్ ఉన్నా సరే ఆక్యుపై చేస్తుంది. Cl మైనస్ సైజ్ అనేది బిగ్ కాబట్టి దిస్ ఈజ్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్. అంటే లో కోఆర్డినేషన్ నంబర్. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ తీసుకుంటే దట్ ఈస్ ద యానయాన్, దట్ ఈస్ ద క్యాటయాన్. క్యాటయాన్ చుట్టూ 4 యాటమ్స్ అనేటివి నీరర్గా యాటమ్స్ అరేంజ్మెంట్ ఉంది. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ 4. సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్లో, సాలిడ్ స్ట్రక్చర్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటుంది. 4 ఆర్ 6 ఉంటే అక్కడ మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ని చూడొచ్చు. సో ఇక్కడ డిస్లొకేట్ అయిపోయి నెక్స్ట్ వేరే సైట్ దగ్గర అది జాయిన్ అయ్యింది. అంటే డెన్సిటీ అనేది చేంజెస్ అనేది ఉండదు, డు నాట్ చేంజెస్. అంటే ఇక్కడ ఉన్న Na ప్లస్ అనేది అంటే టోటల్
స్ట్రక్చర్ పరంగా చూస్తే Na+ అయాన్స్ ఎన్ని ఉంటాయో, అంటే టోటల్గా 6/6 అనుకోండి, 6 Na+ అయాన్స్ ఉంటే 6 Cl- అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది చేంజెస్ జరగదు. దట్ ఈస్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్లో లాస్ అయిన యాటమ్స్ అయాన్స్ అనేటివి ఇంటర్స్టీషియల్గా జాయిన్ అయితే దాన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని అంటాము. ద నెక్స్ట్ వన్ షార్ట్కీ డిఫెక్ట్. The defect arises due to missing of equal number of cations and anions. Frenkel defect లో మనం ఒక క్యాటయాన్ మాత్రమే లాస్ అయిపోయి డిస్లొకేట్ అయిపోయి వేరే సైట్లో జాయిన్ అవుతుంది. అదే షార్ట్కీ డిఫెక్ట్లో క్యాటయాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎన్ని క్యాటయాన్స్ అయితే లాస్ అయ్యాయో అన్ని యానయాన్స్ కూడా లాస్ అవుతాయి. దట్ ఈస్ ద షార్ట్కీ డిఫెక్ట్. లాటిస్ పాయింట్ తీసుకుంటాం, అంటే క్రిస్టల్ లాటిస్ తీసుకుంటాం. ఆ క్రిస్టల్ లాటిస్లో అయానిక్ సాలిడ్స్ తీసుకుంటే క్యాటయాన్స్ యానయాన్స్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ యానయాన్స్ మిస్సింగ్, అంటే క్యాటయాన్స్ ఎన్నైతే మిస్ అవుతాయో యానయాన్స్ కూడా అన్నే మిస్ అవ్వాలి. అన్ని మిస్ అయినప్పుడు దాన్ని షార్ట్కీ డిఫెక్ట్ అంటారు. ఇది హయ్యర్ కోఆర్డినేషన్ నంబర్లో ఈ షార్ట్కీ డిఫెక్ట్ని చూడొచ్చు. దట్ మీన్స్ 6 or 8. వాట్ ఈస్ ద మీన్డ్ బై కోఆర్డినేషన్ నంబర్? one atom nearer atoms are 6. That is the coordination number 6. And one atom arranged in 6 nearer atoms, that is called coordination number 6. So the density decreases due to it. And equal number of cations anions అనేటివి రిమూవ్ అయిపోతున్నాయి క్రిస్టల్ లాటిస్ నుంచి. అందుకని అక్కడ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. నార్మల్గా ఉన్న డెన్సిటీకి డిఫెక్ట్ తర్వాత డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి రిమూవ్ అయిపోతున్నాయి ఫ్రమ్ స్ట్రక్చర్ నుండి. అందుకే ఇక్కడ షార్ట్కీ డిఫెక్ట్లో డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సీర్షియం క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ కెన్ ఎగ్జిబిట్ షార్ట్కీ డిఫెక్ట్. సపోజ్ మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే NaCl సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ తీసుకుంటాం. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 ఉండే వాటిలో ఉండవనుకుంటే సమ్ రేర్ కేసెస్లో సోడియం క్లోరైడ్ షార్ట్కీ డిఫెక్ట్ని కూడా చూపిస్తుంది. సో Na+Cl- తీసుకుంటే ఇక్కడ Na+, ఇక్కడ ఇది Cl-, ఇది Na+Cl-, ఇక్కడ Na+Cl-, ఇక్కడేమో Na+ లాస్ అయ్యింది, ఇక్కడ Cl- లాస్ అయ్యింది. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ Na+ ఒకటి Cl-1 లాస్ అయింది, రిమూవ్ అయిపోయింది. దట్ ఈస్ ద షార్ట్కీ. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్, ఎన్ని క్యాటయాన్స్ అయితే రిమూవ్ అవుతున్నాయో అన్ని యానయాన్స్ రిమూవ్ అయిపోతే దట్ ఈస్ ద షార్ట్కీ డిఫెక్ట్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి చేంజెస్ ఉంటుంది. ఆఫ్టర్ డిఫెక్ట్ ఆ సాలిడ్ స్ట్రక్చర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి చేంజెస్ జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ F centers. First one Schottky defect, Frenkel defect, vacancy defect and ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్ అంటే డిస్లొకేట్ అయిపోయి ఇంటర్స్టీషియల్గా జాయిన్ అవ్వడం. వ్యాకెన్సీ డిఫెక్ట్ అంటే ఒక యాటమ్ ఆర్ మాలిక్యూల్ ఆర్ కాన్స్టిట్యూంట్ పార్టికల్స్ అనేటివి రిమూవ్ అయిపోవడం. దట్ ఈస్ అ వ్యాకెన్సీ డిఫెక్ట్. షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి లాస్ అవ్వడం. దట్ ఈస్ ద షార్ట్కీ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే అక్కడ రిమూవ్ అయిన క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఇంటర్స్టీషియల్గా జాయిన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాము. సపోజ్ మనం నెక్స్ట్ టాపిక్ ఈజ్ F centers. F centers తీసుకుంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ని తీసుకుంటాము. సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్లో సోడియం వ్యాపర్స్ని మనం దీనిపైన సాలిడ్ పైన పడేలాగా చేస్తాము. అలా పడినప్పుడు ఏమవుతుంది? సోడియం వ్యాపర్స్లో సోడియం ఉంటుంది. సో సోడియం ఎప్పుడు Na అనేది Na+E- ఉంటుంది. అంటే 1 ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి Na+గా జాయిన్ అవుతుంది, Na+గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడున్న ఎలక్ట్రాన్ అలాగే ఉంటుంది. సో సోడియం వేపర్స్, దట్ ఈస్ దిస్ స్ట్రక్చర్ ఈజ్ సోడియం క్లోరైడ్ స్ట్రక్చరు. దీనిపైన మనం సోడియం వేపర్స్ని పంప్ చేస్తున్నాము. పంప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇందులో Na+ అయాన్స్ ఉంటాయి. ఈ Na+ అయాన్స్
Na ప్లస్ అయాన్స్ Cl మైనస్ అయాన్స్తో అటాచ్ అయిపోయి సోడియం క్లోరైడ్గా ఎలిమినేట్ అయిపోతుంది. సోడియం అంటే ఒక క్లోరైడ్ అయాన్స్ని Na ప్లస్ అనేది తీసేసుకుంటుంది, సోడియం క్లోరైడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది సోడియం వేపర్స్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే Cl మైనస్ రిమూవ్ అయిపోయి ఎలక్ట్రాన్ జాయిన్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్నే మనం ఎఫ్ సెంటర్స్ అంటాము. అంటే మనం సోడియం క్లోరైడ్ క్రిస్టల్ లాటిస్ తీసుకున్నాం. ఈ క్రిస్టల్ లాటిస్లో సోడియం వేపర్స్ని మనం దానిపైకి పంప్ చేస్తాం. పంప్ చేసినప్పుడు సోడియం వేపర్స్లో సోడియం అనేది Na ప్లస్ అండ్ ఈ మైనస్గా ఉంటుంది. సో ఇక్కడున్న ఎలక్ట్రాన్ Na ప్లస్ అనేది ఇక్కడున్న యానయాన్తో కంబైండ్ అయిపోయి NaClగా రిమూవ్ అవుతుంది. NaClగా రిమూవ్ అయిపోయినప్పుడు రిమూవ్ అయినప్పుడు ఆ రిమూవ్ అయిన క్లోరైడ్ అయాన్లో ఈ మైనస్ ఇక్కడ Na ప్లస్ ఈ మైనస్గా జాయిన్ అయింది కదా, ఈ ఎలక్ట్రాన్స్ అనేది జాయిన్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది ఎఫ్ సెంటర్స్ అంటాము. సో ఎఫ్ సెంటర్స్ మనం డెఫినేషన్ తీసుకుంటే which an anionic vacancy in a crystal lattice is occupied by one or more unpaired electrons. అంటే ఎంత మనం సోడియం వేపర్స్ని అక్కడ పంప్ చేస్తుంటామో అన్ని క్లోరైడ్ అయాన్స్ని అది తీసేసుకొని అన్ని ఎలక్ట్రాన్స్ని అక్కడ సాలిడ్ స్ట్రక్చర్లో ఉంచుతుంది. అంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, టోటల్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోయి Cl మైనస్ అన్నిటినీ రిమూవ్ చేసేసి ఎలక్ట్రాన్స్ జాయిన్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ జాయిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కండక్టెన్స్ కూడా యాక్ట్ చేస్తుంది. సో anionic vacancy in a crystal lattice is occupied by one or more unpaired electrons. అంటే ఎన్ని క్లోరైడ్ అయాన్స్ని అది రిమూవ్ చేస్తుందో అన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి అక్కడ ఫామ్ అవుతుంది. వ్యాకెన్సీ టెన్ టు అబ్జార్బ్ లైట్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ అక్కడ క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో మనం లైట్ని అబ్జార్బ్ చేసుకుని అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ని అది అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్ బికమ్స్ కలర్డ్. అంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు అక్కడ కలర్ని ఒకటి రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎఫ్ సెంటర్స్ వలన ఏమవుతుంది, వైట్ కలర్లో ఉన్న స్ట్రక్చర్ అంటే బిఫోర్ డిఫెక్ట్ లేనప్పుడు కలర్గా వైట్ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్ డిఫెక్ట్ అది కలర్డ్ కంపౌండ్స్గా వస్తుంది. అంటే దట్ మీన్స్ ఎఫ్ సెంటర్స్. ద రీజన్ ఈజ్ ఎఫ్ సెంటర్స్ అంటే అక్కడ సోడియం వేపర్. సపోజ్ మనం ఎగ్జాంపుల్స్గా సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ని తీసుకున్నాం. సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ని తీసుకున్నప్పుడు Na ప్లస్ సోడియం వేపర్స్ని మనం అక్కడ పంప్ చేస్తున్నప్పుడు Cl మైనస్ Na ప్లస్ అనేది Cl మైనస్తో సోడియం వేపర్స్లో ఉన్న Na ప్లస్ Cl మైనస్ తీసుకొని NaClగా వెళ్ళిపోతుంది. అండ్ ఎలక్ట్రాన్స్ అక్కడ Cl మైనస్ Na ప్లస్లో ఉండే ఎలక్ట్రాన్స్ వచ్చి జాయిన్ అవుతుంది. దీన్ని ఎఫ్ సెంటర్స్ అంటాము. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా చేంజ్ అయిపోయి ఈ క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విజిబుల్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేటివి జంప్ చేస్తాయి ఎగ్జైటెడ్ స్టేట్కి జంప్ చేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు కలర్ని రిలీజ్ చేస్తాయి, ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దట్ ఈస్ ద కలర్డ్ కాంపౌండ్. అందుకే నార్మల్ స్ట్రక్చరు వైట్ కలర్లో ఉంటుంది. అంటే సోడియం క్లోరైడ్ నార్మల్గా వైట్ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్ డిఫెక్ట్ అంటే దానిపైకి మనం సోడియం వేపర్స్ని పంప్ చేసినప్పుడు అది ఒక కలర్డ్ కాంపౌండ్స్గా ఫామ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ ఎఫ్ సెంటర్స్. This is suppose ఇక్కడ ట్రాన్స్పరెంట్ బికమ్స్ కలర్డ్. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై మెనీ కాంపౌండ్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే వైట్ కలర్ నుంచి ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అని అంటే అది ఏ కాంపౌండ్ అని మనం కనుక్కోవచ్చు. సో ఎస్పెషల్లీ జింక్ ఆక్సైడ్ ఎల్లో కలర్. అంటే జింక్ ఆక్సైడ్ నార్మల్ అంటే బిఫోర్ డిఫెక్ట్ ఎలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్ డిఫెక్ట్ ఏమవుతుంది, ఎల్లో కలర్గా చేంజ్ అవుతుంది. The next one, electrical properties of solids. These are solids electrical properties lo first one electrical properties of solids అనేటివి
3 types. First one insulators, conductors and semiconductors. 3 types గా ఉంటాయి. అందులో కండక్టర్స్. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్టివిటీ. వాట్ ఈస్ ద మీన్ బై కండక్టివిటీ? కండక్టివిటీ అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయితే దానికి కండక్టెన్స్ ఉందంటారు, దీన్నే కండక్టివిటీ అంటాము. సో కండక్టివిటీ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఈజీ విత్ విచ్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ పాస్ త్రూ ఏ గివెన్ సబ్స్టాన్సెస్. ఏదైనా సబ్స్టాన్స్ తీసుకొని దాని గుండా మనం కరెంట్ అనేది పాస్ చేయగలిగితే, సో పాస్ అయితే అలాంటి వాటిని మనం కండక్టెన్స్ అంటాము. ఆల్ సాలిడ్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఈక్వల్ అమౌంట్స్. అంటే సాలిడ్స్ అన్నీ కూడా కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయవు. కొన్ని కండక్టెన్స్గా ఉండవు, అంటే కండక్టివిటీ ఉండవు, కొన్నిటికి ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ హై కండక్టివిటీ వెరాజ్ సమ్ ఆఫ్ దెమ్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అట్ ఆల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సాలిడ్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. అంటే కండక్షన్ యొక్క కెపాసిటీని బట్టి, అంటే హై రేంజ్లో కండక్షన్ ఉంటుంది, కొన్నిటికి లోయర్గా ఉంటుంది, కొన్నిటికి మిడిల్గా ఉంటుంది. దీన్ని బట్టి 3 టైప్స్గా మనం అక్కడ డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో సాలిడ్స్ అన్నీ కూడా కండక్టివిటీ ఉండదు, కొన్నిటికి మాత్రమే కండక్టివిటీ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే కండక్టెన్స్ని బట్టి, అంటే హయ్యర్గా ఉంటే, లోయర్గా ఉంటే, మిడిల్గా ఉంటే, దాన్ని బట్టి 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ కండక్టర్స్. దట్ మీన్స్ conductors are the solids that allow easy passage of electric current. Electric current అనేది ఈజీగా పాస్ అయితే వాటిని కండక్టర్స్ అంటాము. వీటిని గుడ్ కండక్ట్స్. మెటల్స్ సాలిడ్స్లో మెటల్స్ సాలిడ్స్ని ఫామ్ చేస్తే ఇవి కండక్టర్స్గా ఉంటాయి, గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. అంటే ఈజీగా కండక్టెన్స్ని, ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ మెటల్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మొబైల్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఇక్కడ సపోజ్ మనం Fe+2 తీసుకున్నాం, ఐరన్ రాడ్ తీసుకున్నాం. ఐరన్ రాడ్లో Fe+2గా ఉంటుంది. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఇన్ Fe+2 ions. Fe+2 ionsలో క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేటివి ఐరన్ రాడ్లో ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ వల్లనే కదా ఈ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది. సో క్లౌడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఈజీగా అవి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తాయి. దట్ ఈస్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అనేటివి గుడ్ కండక్టర్స్గా ఉంటాయి. సో ఇక్కడ మనం కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. నో గ్యాప్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ ద వ్యాలెన్సీ బ్యాండ్. సపోజ్ మనము ఇక్కడ సిలికాన్ తీసుకుంటాం. సిలికాన్ 14 అనుకోండి, ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ 14. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాసుకోవచ్చు? 1s2, 2s2, 2p6, 3s2, 3p2, 3s2, 3p2, 3d0. సో 3d0 అనేది ఇక్కడ 3s2, 3p2, 3d0. 3s2, 3p2ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. 3dని కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో 3s2, 3p2 దట్ ఈస్ ద వ్యాలెన్సీ బ్యాండ్. అండ్ కండక్షన్ బ్యాండ్. ఇక్కడ కండక్షన్ బ్యాండ్ అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జంప్ చేస్తాయి, డి ఆర్బిటల్లోకి జంప్ చేస్తాయి. జంప్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, గ్యాప్ తక్కువ అంటే కండక్షన్ బ్యాండ్ ఫార్బిడెన్. ఇక్కడ ఇదేమో కండక్షన్ బ్యాండ్, ఇదేమో వ్యాలెన్సీ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీ ఎలక్ట్రాన్స్గా ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి కండక్టెన్స్గా యాక్ట్ చేస్తాయి. సో అంటే ఈజీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. సో ఈ గ్యాప్ని ఫార్బిడెన్ గ్యాప్ అంటాము. ఈ గ్యాప్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా అవి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోయింగ్ ఆఫ్ passage of electricity. That's why అంటే కండక్టర్స్లో వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి గుడ్ కండక్టర్స్గా యాక్ట్ చేస్తాయి. దస్ ఎలక్ట్రాన్స్ కెన్ ఈజీలీ ఫ్లో ఫ్రమ్ ద వ్యాలెన్సీ బ్యాండ్ టు ద కండక్షన్ బ్యాండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మేకింగ్ దెమ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
నో గ్యాప్ అంటే ఇక్కడ గ్యాప్ అనేది అసలు ఉండదు. వాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ అనేది ఉండకపోవడం వలన అవి ఈజీగా ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అక్కడ అప్లై చేసినప్పుడు ఆ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెటల్స్ ఆర్ good conductors in solids. The next one, conductors. The next one is insulators. Insulators means these materials do not conduct electricity. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది అస్సలు పాస్ అవ్వదు. సో కండక్టెన్స్ అనేది పూర్ కండక్టర్స్ అంటే ఇక్కడ అసలు కండక్టెన్స్ అనేది జరగదు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ వుడ్ ప్లాస్టిక్ తీసుకుంటే ఇక్కడ మనం కరెంట్ అనేది పాస్ అవ్వదు. దీన్నే ఇన్సులేటర్స్ అంటాము. ద బ్యాండ్ గ్యాప్ బిట్వీన్ ద వాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, దట్ మీన్స్ వాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్కి గ్యాప్ చాలా ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా ఫ్లో అవ్వకపోవడం వలన ఇక్కడ ఫర్బిడన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన ఇన్సులేటర్స్లో కండక్టెన్స్గా ఎగ్జిబిట్ అవ్వదు, అంటే కండక్టెన్స్ అనేది ఉండదు ఇన్సులేటర్స్లో. ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ semiconductors. Semiconductors, the gap between the conduction band and the valency band is very less. అంటే కండక్టర్స్తో చూస్తే కండక్షన్ బ్యాండ్కి వాలెన్సీ బ్యాండ్కి గ్యాప్ అనేది అసలు ఉండదు. అది ఇన్సులేటర్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సెమీకండక్టర్స్లో వెరీ లెస్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉన్నప్పుడు సఫిషియంట్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ టు ద ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ సఫిషియంట్ ఎనర్జీ అంటే మనం హీట్ని అక్కడ అప్లై చేస్తాం, దట్ ఈస్ ద టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాము. అప్పుడు సెమీ కండక్టర్స్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేటివి వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ చేసినప్పుడు అక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది. అందుకు అంటే మనం అక్కడ ఎక్స్ట్రా ఎనర్జీ అంటే నార్మల్ కండిషన్స్లో సెమీ కండక్టర్స్ అనేటివి కండక్టెన్స్ ఉండదు. గ్యాప్ ఉన్నా సరే కండక్టెన్స్ అనేది ఉండదు. వెరీ లెస్గా ఉన్నా సరే కండక్టెన్స్ అనేది ఉండదు. సపోజ్ మనం ఎక్స్ట్రా ఎనర్జీని సపోజ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటి మధ్య గ్యాప్ చాలా వెరీ లెస్గా ఉన్న ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి జంప్ చేస్తాయి, వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి జంప్ చేస్తాయి. దట్ ఈస్ ద కండక్టెన్స్ అనేది వస్తుంది. ఇవి టూ టైప్స్, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ఇక్కడ సపోజ్ మనం ఎగ్జాంపుల్ సెమీకండక్టర్స్గా సిలికాన్, జెర్మేనియంని తీసుకుంటాము. సిలికాన్ అనేది ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి 4 ఉంటాయి. సో 4 ఎలక్ట్రాన్స్ 4 మోర్ ఎలక్ట్రాన్స్తో 1 మోర్ ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో సిలికాన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, సిలికాన్ స్ట్రక్చర్ అనేది ఇలాగా 4 బాండ్స్తో బైండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద సిలికాన్ స్ట్రక్చర్. ఈ సాలిడ్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ సాలిడ్ స్ట్రక్చర్లో నార్మల్ కండిషన్స్లో ఏ విధమైన కండక్టెన్స్ అనేది ఉండదు. సపోజ్ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసాం, కండక్టెన్స్ అనేది ఉండదు టెంపరేచర్ 0 దగ్గర. అదే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అయిపోయి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది, ఇంకో ఎలక్ట్రాన్ ఇంకో యాటమ్ దగ్గరికి వెళ్తుంది. అంటే మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవ్వడం వలన ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ బాండెడ్గా ఉన్నప్పుడు కండక్టెన్స్ అనేది ఉండదు. అంటే టెంపరేచర్ 0 దగ్గర కండక్టెన్స్ అనేది ఉండదు. దట్ ఈస్ ద సెమీ కండక్టర్స్. నార్మల్ ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం. సిలికాన్ అనేది నార్మల్ కండిషన్స్ దగ్గర కండక్టెన్స్ అనేది ఉండదు. సపోజ్ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఒక బాండ్ బ్రేక్ అయ్యి అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ చేస్తాయి, అంటే కండక్టెన్స్గా యాక్ట్ చేస్తాయి. దట్స్ వై సెమీ కండక్టర్స్ అనేటివి
ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అంటే మనం అక్కడ ఇంప్యూరిటీ అంటే ప్యూర్ అన్నమాట, దీన్ని ప్యూర్గా చెప్పచ్చు. అంటే ఇంప్యూరిటీని వేటిని యాడ్ చేయము, అంటే వేరే యాటమ్స్ని యాడ్ చేయకుండా జస్ట్ హీట్ని మాత్రమే అప్లై చేస్తే ఆ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా. దట్ ఈస్ ద ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్ తీసుకుంటే, ఇప్పుడు సిలికాన్ తీసుకున్నాం. సిలికాన్ నార్మల్ కండిషన్స్లో జీరో కండక్టెన్స్, అంటే జీరో టెంపరేచర్ దగ్గర జీరో కండక్టెన్స్. అంటే సిలికాన్లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎల్ఎన్సీ ఎలక్ట్రాన్స్ కూడా వేరే 4 సిలికాన్ సిలికాన్స్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. అదే ఒక ఇంప్యూరిటీని, దట్ మీన్స్ కార్బన్ ఫ్యామిలీ అనేది 4th A గ్రూప్. అదే థర్డ్ ఏ గ్రూప్ అంటే బోరాన్ ఫ్యామిలీ. అదే 5th A గ్రూప్ అంటే నైట్రోజన్ ఫ్యామిలీ తీసుకుంటే కార్బన్ ఫ్యామిలీలో సిలికాన్ ఉంటుంది. సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకుంటాము. సిలికాన్ జెర్మేనియం నార్మల్ కండిషన్స్లో జీరో కండక్టెన్స్. దీనికి ఇంప్యూరిటీ అంటే ఒక సిలికాన్ని రిమూవ్ చేసి బోరాన్ని యాడ్ చేస్తాం, దీన్ని డోపింగ్ అంటాము. సో బోరాన్ కానీ అల్యూమినియం, బోరాన్ థర్డ్ ఏ గ్రూప్లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, thallium. These elements are in third A group elements. Indium, thallium, boron, aluminum, gallium, indium, thallium ఉంటాయి. అది third A group elements. అదే 5th A group elements లో నైట్రోజన్, phosphorus, arsenic, antimony, bismuth. These elements are in 5th A group elements. సో కార్బన్ ఫ్యామిలీలో సిలికాన్ జెర్మేనియం ఉంటుంది. సిలికాన్ జెర్మేనియం రెండు కూడా సెమీ కండక్టర్స్గా ఉంటాయి. అంటే నార్మల్ కండిషన్స్లో కండక్టెన్స్ అనేది పూర్ కండక్టర్స్గా ఉంటుంది. అదే ఇంట్రెన్సిక్ అంటే సిలికాన్ని అంటే సిలికాన్ ఒకటే తీసుకొని టెంపరేచర్ని అప్లై చేయడం వల్ల అక్కడ బాండ్ బ్రేక్ అయిపోయి ఈజీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది. అదే బోరాన్ ఫ్యామిలీ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఒక యాటమ్, దట్ ఈజ్ ఇండియం అనుకోండి. ఇండియంకి సిలికాన్ తీసుకుంటాం సాలిడ్ స్ట్రక్చర్, అందులో ఒక సిలికాన్ బదులు ఇండియంని యాడ్ చేస్తాం. ఇండియంని యాడ్ చేయడాన్ని డోపింగ్ అంటాము. సో ఇండియంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ సిలికాన్లో మామూలుగా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్లో ఒక బోరాన్ని యాడ్ చేయడం వలన 3 ఎలక్ట్రాన్స్ సిలికాన్స్తో 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకో డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈ డెఫిషియన్సీని ఏమంటామంటే హోల్ అంటాము. కెమిస్ట్రీ లాంగ్వేజ్లో ఈ డెఫిషియన్సీని పాజిటివ్ ఛార్జ్ని హోల్ అంటాము. దట్ ఈజ్ అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది కాబట్టి దీన్నే పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటాము. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏ విధమైన ఇంప్యూరిటీ యాటమ్స్ని మనం యాడ్ చేయము. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఇంప్యూరిటీని యాడ్ చేయడం వలన దాని యొక్క కండక్టెన్స్ అనేది చేంజ్ అయితే దాన్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాము. మనం ఇక్కడ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ intrinsic semiconductors. When heat is provided the semiconductor, sometimes they eject electrons from their position leaving a positive hole behind them. Suppose మనం ఇక్కడ చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు సిలికాన్ తీసుకున్నాం. ఆ సిలికాన్లో 4 బాండ్స్ ఉంటాయి. 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్తో 4 బాండ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఫార్మేషన్లో టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేయడం వలన ఒక బాండ్ బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక బాండ్ ఫామ్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ ఇప్పుడు బాండ్ బ్రేక్ అయింది, దీనికి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇంకో సిలికాన్కి ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఈ ఎలక్ట్రాన్స్ వల్లనే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ అ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్.
కండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ సిలికాన్ అండ్ జెర్మేనియం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తే అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క బాండ్ బ్రేక్ అయిపోయి ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. The next one, extrinsic semiconductors. Extrinsic semiconductors మళ్ళీ 2 types. First one p type semiconductors, second one n type semiconductors. Intrinsic semiconductors pure semiconductor అంటాము, extrinsic semiconductors ని impure semiconductors అంటాము. సో p type n type semiconductors అంటే ఇక్కడ చూస్తే సిలికాన్ అండ్ జెర్మేనియం వీటిని intrinsic semiconductors అంటాము. సిలికాన్ జెర్మేనియం జనరలీ హ్యావ్ ఏ లో కండక్టివిటీ. మామూలుగా అయితే నార్మల్ కండిషన్స్లో 0 టెంపరేచర్ దగ్గర అవి కండక్టివిటీ అనేది లోయర్గా ఉంటుంది అండ్ ప్యూర్ స్టేట్ రూమ్ టెంపరేచర్ దగ్గర. టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ, మనం ఇక్కడ కండక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే సెమీ కండక్టర్స్గా కన్వర్ట్ చేయాలి అంటే ఏదో ఒక ఇంప్యూరిటీని యాడ్ చేయాలి. అవి ఇంప్యూరిటీ ఏంటంటే గ్రూప్ 13 కానీ గ్రూప్ 15 ఎలిమెంట్స్ని కానీ యాడ్ చేయాలి. అంటే గ్రూప్ 14 ఎలిమెంట్స్నే సిలికాన్ జెర్మేనియం అంటారు. సిలికాన్ జెర్మేనియం అనేది నార్మల్ కండిషన్స్లో కండక్టెన్స్ అనేది ఉండదు. సో 13 అంటే 14 గ్రూప్ కి బిఫోర్ ఉండే గ్రూప్ అండ్ 15 అంటే ఆఫ్టర్ ఉండే గ్రూప్. సో ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి. అంటే బోరాన్ ఫ్యామిలీలో దట్ ఈస్ అ 13th గ్రూప్ ఎలిమెంట్స్లో 3 ఉంటాయి. అదే 15th గ్రూప్ ఎలిమెంట్స్లో దట్ ఈస్ అ నైట్రోజన్ ఫ్యామిలీ. ఇది బోరాన్ ఫ్యామిలీలో 3 ఉంటే నైట్రోజన్ ఫ్యామిలీలో 5 ఉంటాయి. 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సిలికాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే 4 బాండ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అదే పీ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అంటే సెమీ కండక్టర్ అని చెప్పాను కదా. ఇప్పుడు పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ తీసుకునే 14th గ్రూప్ ఎలిమెంట్స్ సిలికాన్ జెర్మేనియం ఉంది కదా, ఈ సిలికాన్ జెర్మేనియంలో 3rd A గ్రూప్ ఎలిమెంట్స్ దట్ మీన్స్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బోరాన్ ఫ్యామిలీలో ఇండియంని కానీ ఏదో ఒక ఎలిమెంట్ని కానీ యాడ్ చేయడం వల్ల, అంటే మనం ఇక్కడ ఇంప్యూర్ని ఏదో ఒక యాటమ్ని అంటే సిలికాన్ స్ట్రక్చర్లో వేరే యాటమ్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇంప్యూరిటీ అంటారు. ఇంప్యూరిటీని యాడ్ చేయడం వలన అందులో ఉన్న 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో ఒక యాటమ్ అంటే బోరాన్లో 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ 4 ఎలక్ట్రాన్స్తో ఈ 3 ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యి 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి డెఫిషియన్సీ ఉంటుంది, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది, దాన్ని హోల్ అంటాము. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ప్లస్ చార్జ్ అంటారు, ఇక్కడ హోల్ అనే అంటాము. ఈ హోల్ని ఫామ్ అవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యాటంలో ఈ హోల్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఇంకో ఎలక్ట్రాన్ వచ్చి జాయిన్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. దట్ ఈస్ అ పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో గ్రూప్ 13 కానీ గ్రూప్ 15 కానీ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వలన అంటే ఇంప్యూరిటీని యాడ్ చేయడం వలన దీన్నే డోపింగ్ అంటాము. సెమీ కండక్టర్స్ నార్మల్ కండిషన్స్లో కండక్టెన్స్ ఉండదు. సో డోపింగ్ చేయడం వలన దాని యొక్క ఇంప్యూరిటీని యాడ్ చేయడం వల్ల కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాము. సో డోపింగ్ అంటే ఏంటి? సిలికాన్ జెర్మేనియంకి ఇంప్యూరిటీని యాడ్ చేయడాన్ని మిక్స్ చేయడాన్ని ఏమంటాం? డోపింగ్ అంటాము. ఇందులో 2 టైప్స్, పీ టైప్ సెమీ కండక్టర్స్. పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటే సిలికాన్ జెర్మేనియం అంటే 14th గ్రూప్ ఎలిమెంట్స్కి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం ఈ యాటమ్స్లో ఏదో ఒకటి మనం మిక్స్ చేస్తాము. మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? డోపింగ్. దీన్నే డోపింగ్ అంటాము. పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియంలో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే సిలికాన్ జెర్మేనియంలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇంకో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ 1 ఎలక్ట్రాన్ అనేది వ్యాకెంట్, ఇంకో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్, దీన్నే హోల్ అంటాము. దిస్ టైప్ ఆఫ్ డోపింగ్ ఈజ్ కాల్డ్
p-type semiconductors. p-type semiconductors అంటాము. సో when boron or aluminum is added to pure silicon, అంటే బోరాన్ కానీ అల్యూమినియం కానీ క్రిస్టల్ ఆర్ రీప్లేస్డ్ బై బోరాన్ ఆర్ అల్యూమినియం యాటమ్స్, అంటే సిలికాన్ యాటమ్స్ అనేటివి బోరాన్ అల్యూమినియం అనేటివి రీప్లేస్ చేస్తాయి. రీప్లేస్ చేసి అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి హోల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ హోల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం వలన అక్కడ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. So 3 electrons boron or aluminum atom will be used for bonding with silicon or germanium atoms, while the fourth is the electron vacancy hole serve to conduct electricity. అంటే 3 electrons అనేటివి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకో 1 electron ఉంటుంది, దట్ ఈస్ అ vacancy electron, దట్ ఈస్ అ హోల్ సర్వ్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఇది మన ఎలక్ట్రిసిటీని అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలదు. దట్ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ p-type semiconductors. The next one, n-type semiconductors. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఈ డయాగ్రామ్లో చూస్తే జెర్మేనియం సిలికాన్ తీసుకోవచ్చు, జెర్మేనియం తీసుకోవచ్చు. జెర్మేనియం యాటమ్స్లో 4 యాటమ్స్ ఉంటాయి, 4 వ్యాలెన్సీ బాండ్. ఇది కూడా 14th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 జెర్మేనియమ్స్తో ఇంకో 1 ఎలక్ట్రాన్ మ్యూచువల్ షేరింగ్ చేసుకొని బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ బాండ్, 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఒక జెర్మేనియంని రిమూవ్ చేసి బోరాన్ని యాడ్ చేసాం. బోరాన్ని యాడ్ చేస్తే బోరాన్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ జెర్మేనియంలో ఉన్న మిగిలిన 3 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ జెర్మేనియంలో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఉంది కదా, బోరాన్లో బాండ్ ఫార్మేషన్ జరగడానికి ఇంకో ఎలక్ట్రాన్ లేదు. సో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక వ్యాకెంట్ ఉంది. ఈ వ్యాకెంట్ వలన ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరగదు. దట్ ఈస్ అ ఇన్కంప్లీట్ బాండ్. ఈ ఇన్కంప్లీట్ బాండ్ వలన ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్, సపోజ్ మనం ఒక బోరాన్ని యాడ్ చేస్తాం, అదేవిధంగా జెర్మేనియమ్స్ని అక్కడక్కడ బోరాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి వస్తాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వలన కండక్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అ p-type semiconductors. The next one, n-type semiconductors. p-type semiconductors అంటే 13th గ్రూప్ ఎలిమెంట్ని ఇంప్యూరిటీని సిలికాన్ జెర్మేనియంకి యాడ్ చేస్తాం. అదే n-type semiconductors అంటే నైట్రోజన్ ఫ్యామిలీ, దట్ ఈస్ ద 15th గ్రూప్ ఎలిమెంట్స్. 15th గ్రూప్ ఎలిమెంట్స్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి 5 ఉంటాయి. సో 5 ఉంటాయి. సో 5th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము వీటిని. పాస్పరస్ ఆర్ ఆర్సెనిక్. ఏమేమి ఉంటాయి? నైట్రోజన్, పాస్పరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. దీస్ ఆర్ 5th గ్రూప్ ఎలిమెంట్స్. 5th గ్రూప్ ఎలిమెంట్స్లో మనం ఇక్కడ యాడ్ చేసేటివి ఇంప్యూరిటీగా డోపింగ్ చేసేటివి ఏమేమంటే పాస్పరస్, ఆర్సెనిక్. పాస్పరస్ ఆర్సెనిక్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు సిలికాన్ జెర్మేనియంకి పాస్పరస్ ఆర్సెనిక్ని యాడ్ చేయడం వలన n-type సెమీకండక్టర్స్గా ఫామ్ అవుతాయి. ప్యూర్ సిలికాన్, ద క్రిస్టల్ ఆర్ రీప్లేస్డ్ బై పాస్పరస్ ఆర్ ఆర్సెనిక్ ఐటమ్స్. అంటే సిలికాన్ జెర్మేనియంలో సిలికాన్ తీసుకుంటే సిలికాన్ని పాస్పరస్ ఆర్సెనిక్ రీప్లేస్ చేస్తాయి. అదే జెర్మేనియం తీసుకుంటే జెర్మేనియంని పాస్పరస్ ఆర్సెనిక్ రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేయడం వల్ల ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. 5 ఎలక్ట్రాన్స్, ఇంకో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఫ్రీ ఎలక్ట్రాన్. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 4 ఎలక్ట్రాన్స్ అవుట్ ఆఫ్ 5 పాస్పరస్ ఆర్ ఆర్సెనిక్. పాస్పరస్ ఆర్సెనిక్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ ఏమో సిలికాన్ జెర్మేనియంలో ఉంటాయి. ఈ 4 ఇందులో పాస్పరస్లో ఉన్న 4 బాండ్ ఫార్మేషన్ జరిగి 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది ఫ్రీ ఎలక్ట్రాన్గా ఉంటుంది. వైల్ ద 4th ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సపోజ్ మనం డయాగ్రామ్ చూస్తే ఇక్కడ సిలికాన్ తీసుకున్నాము. ఈ సిలికాన్లో పాస్పరస్ని యాడ్ చేసాం. పాస్పరస్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ సిలికాన్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇంకో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, 5 కదా, 1 2 3 4 5. ఈ 5th ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది? ఫ్రీ ఎలక్ట్రాన్గా ఉంటుంది, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. దీనికి బాండ్ ఫార్మేషన్ జరగడానికి ఇంకో ఎలక్ట్రాన్ అనేది లేదు. సో సిలికాన్ యాటము పాస్పరస్ని యాడ్ చేసాం. అలాగా సిలికాన్ యాటమ్స్ని రీప్లేస్ చేసి పాస్పరస్ని యాడ్ చేయడం వలన ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వలన n-type సెమీకండక్టర్స్ అనేటివి వస్తాయి.
ద నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయడం వలన అది రిపెల్ అవుతుందా అట్రాక్ట్ అవుతుందా చెప్పడాన్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటాము. దీస్ ఆర్ 5 టైప్స్: డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్, యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ అండ్ ఫెర్రీమాగ్నెటిక్. దీస్ 5 ఆర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. 1 by 1 తీసుకుంటే డయామాగ్నెటిక్ నేచర్లో నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయడం వలన అక్కడ రిపెల్డ్ అవుతుంది. సో నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వలన ఇక్కడ రిపల్షన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద డయామాగ్నెటిక్ నేచర్. అదే పారామాగ్నెటిక్ నేచర్ తీసుకుంటే 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, మిగిలినవన్నీ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటి మాత్రం అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ వలన సింపుల్గా అంటే చాలా తక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ అ పారామాగ్నెటిక్ బిహేవియర్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఫెర్రోమాగ్నెటిజం. అంటే ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వలన అది ఈజీగా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వలన చాలా స్ట్రాంగ్గా అది అట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ అ ఫెర్రోమాగ్నెటిజం. ద నెక్స్ట్ వన్ ఫెర్రీమాగ్నెటిజం అంటే ఇక్కడ సబ్స్టెన్సెస్ ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ డైరెక్షన్స్లో ఉంటాయి. ప్యారలల్ అంటే ఇలాగా, యాంటీ ప్యారలల్ డైరెక్షన్స్లో ఉంటుంది. అంటే చాలా సింపుల్గా అంటే స్ట్రాంగ్గా కాకుండా వీక్గా అట్రాక్ట్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే. దట్ ఈస్ ద ఫెర్రీమాగ్నెటిజం. ఎగ్జాంపుల్స్ Fe3O4, MgFe2O4, ZnFe2O4 ఫెర్రీమాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. ద నెక్స్ట్ వన్ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. అంటే ఇక్కడ స్ట్రాంగ్గా రిపెల్డ్ అన్నమాట, రిపల్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. దట్ ఈస్ అ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. అంటే ఇక్కడ పెయిరప్ అయి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా పెయిరప్ అయి ఉంటాయి, నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ డయామాగ్నెటిజంతో పోలిస్తే కూడా యాంటీ ఫెర్రోమాగ్నెటిజం అనేది స్ట్రాంగ్గా రిపల్షన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ యాంటీ ఫెర్రోమాగ్నెటిజం. దీస్ ఆర్ 5: డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం, ఫెర్రోమాగ్నెటిజం, antiferromagnetism and ferrimagnetism. These are magnetic properties of solid structures. Thank you.